టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి? దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి వెళ్లారా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలన్నారు. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు? అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. సరే, చంద్రబాబు నాయుడు తిరుగు దుబాయ్ నుంచి 10 రోజుల పాటు ఏ దేశానికి ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్ లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడు. తీరా చూస్తే ఆ పేపర్లో రాస్తారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, పలానా దేశంలో ఉన్నాడు, పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి. సరే, చంద్రబాబు నాయుడు తిరుగు ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు ఏంటి ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ రోజు మేము ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా గానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడు?